ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. ఇప్పటికే వీరిద్దరూ నివాసాల్లో సోదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకృష్ణ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. ఇప్పటికే వీరిద్దరి నివాసాల్లో సోదాలు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? ప్రణీతరావు ఫైల్స్ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఎస్ఐబిని దాదాపు ఒక 6 సంవత్సరాల పాటు వెళ్ళిన మాజీ ఐఏఎస్ అధికారి, ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుతో పాటుగా హైదరాబాద్ నగరంలో దాదాపు 6 సంవత్సరాల పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన మాజీ అధికారి, మాజీ డీసీపీ అయిన రాధాకిషన్ రావు ఇద్దరి పైన కూడా హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దాంతో పాటుగా అన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ విదేశాల నుంచి ఎక్కడి నుంచి లోపలికి అంటే ఇండియాలోకి వచ్చిన వెంటనే సమాచారం వచ్చే విధంగా అన్ని రాష్ట్రంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే దీంతో పాటు లుకౌట్ నోటీసు జారీ చేశారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్ట్ అయ్యాయి. అయితే ప్రధానంగా చూసినట్లయితే ప్రణీతరావు ఫైల్స్ కేసు సంబంధించి చూసినట్లయితే దాంట్లో కేసు నమోదు కావడానికి ముందు ప్రభాకర్ రావు, తర్వాత రాధాకిషన్ రావు ఇద్దరు కూడా చెన్నై మీదుగా విదేశాల్లో విహారయాత్ర పేరుతోటి వాళ్ళు విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా అమెరికా చేరుకున్నట్టుగా ఉన్న సమాచారం. అయితే వీళ్ళిద్దరు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. వాళ్ళని ఇటు ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు చూసినట్టయితే మొన్న రాత్రి ఏదైతే అర్ధరాత్రి సమయంలో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఇద్దరి ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేయడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబాలు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళకు నోటీసులు ఇచ్చి హాజరు కావాలని చెప్పిన నోటీసులు అంటించి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే వీళ్ళిద్దరు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న నేపథ్యంలో వాళ్ళే కీలకంగా ఉన్నారు, వాళ్ళే ప్రధానంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని పట్టుకుంటే పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుంది. అసలు ఏం జరిగిందనే విషయం వెలుగులోకి వస్తుంది. ప్రణీతరావు వెనకాల ఉన్నది ఎవరు, ప్రణీతరావుకు సమాచారం ఇచ్చింది ఎవరు, ప్రణీతరావు చేత ట్యాపింగ్ చేయించింది ఎవరు, ఇప్పుడు అరెస్ట్ అయిన తిరుపతి అన్న తర్వాత భుజంగరావులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే విషయం కూడా తెలుసుకునేందుకు ఈ ప్రయత్నంలో భాగంగానే లుకౌట్ నోటీస్ ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రణీతరావు ఫైల్స్ లో ఈ వ్యవహారంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి పైన ఏకంగా పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేయగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పైన లుకౌట్ నోటీస్ జారీ చేసి వాళ్ళని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకృష్ణ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, రాధాకృష్ణ రావు.